హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిజైన్ బ్లౌజు కుట్టేది నేర్పిస్తానండి. కొత్త రకం డిజైన్ అనమాట. ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు కుడుతున్నాను. ఇంతకుముందు ఎవరైనా కుట్టిండొచ్చు, నాకైతే తెలీదు. ఇదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైపింగ్ పెట్టి రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ అనమాట. పైపింగ్ నుంచి 1 ఇంచ్ గ్యాప్లో ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ సైడ్స్ అనమాట. ఇది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మార్కింగ్ కరెక్ట్గా వేసుకుంటే మనకి డిజైన్ అనేది నీట్గా సెట్ అవుతుంది. మార్కింగ్ వేసుకున్న దాని మీదనే డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ నేను బ్లౌజ్ మొత్తము రెడీ చేసి నెక్కు పైపింగ్ కూడా వేసేసి ఇలా మార్కింగ్ చేశాను. ఇప్పుడు కాపర్ కలర్ క్లాత్ తీసుకున్నాను. అందులో కాపర్ కలర్ ఎక్కువ ఉందనేసి 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను అనమాట. ఒకటి దాని ప్రకారము నేను అన్ని ప్యాచెస్ని ఇలా కట్ చేసుకుంటాను. ఈ క్లాత్లో మనకి ఎన్నైతే అవసరమవుతాయో ఆ నెక్కి అన్ని అనమాట కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా ఇదిగో మళ్ళీ చూపిస్తాను. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి 3 టైమ్స్ అనమాట. 3 టైమ్స్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేయాలి. 1 బై 1 ఒకసారి, రెండవసారి, మూడవసారి ఇలా 3 టైమ్ అనమాట. 3 టైమ్స్ ఇలా కుట్టేసుకొని అన్ని మొగ్గల్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మొగ్గల్ని బ్లౌజ్ పైన కుడతాను చూడండి. బ్లౌజ్ కంప్లీట్ అంటే కంప్లీట్ చేశాను, కానీ హ్యాండ్స్ పెట్టలేదు. డిజైన్ చేసిన తర్వాత పెడదామని ఇలా అనమాట. మొగ్గలన్నీ మనకు ఒకే వైపు తిరిగే విధంగా ఆల్రెడీ మనము గీత గీసాము కదండి. ఆ గీత పైన మాత్రము 1 బై 1 కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. మొగ్గలన్నీ ఒకే వైపు తిరిగి ఉండాలి. అప్పుడే కానీ మనకు డిజైన్ అయితే నీట్గా వస్తుంది, నీట్గా సెట్ అవుతుందండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మనం ఎక్కడైతే లైన్ గీసుకున్నామో అక్కడ వరకు కరెక్ట్గా గీసుకొని, అలాగే మనం కరెక్ట్గా స్టిచ్ చేసేటప్పుడు కూడా నిదానంగా 1 బై 1 కుట్టుకుంటూ వెళ్ళాలండి. తర్వాత వచ్చేసి ఆ మొగ్గల్ని ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా మనం డిజైన్ చేయాలనేది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలా మొత్తానికి అన్నీ వేసి నేను ఇప్పుడు చూడండి ఒకసారి మొగ్గల్ని ఇది ఎలా కుట్టాను అనేది. గీత ఎక్కడైతే గీసామో అక్కడే వేయాలండి. అలా చేసిన తర్వాత పూర్తిగా ఇప్పుడు కంప్లీట్ చేసి ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఒకసారి. మొగ్గలన్నీ కుట్టడం అయితే అయ్యింది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా వచ్చిందనమాట మొత్తం రౌండప్. దీన్ని ఇట్లా లేసుకొని ఉండే కదా, దాన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసే ముందు పీసులు పోతాయి కదా, మనం ఇట్లా కుట్టాము కాబట్టి మనకు పైపింగ్ లాగా వేసేసుకోవాలి. పైపింగ్ అంటే పైపింగ్కి మనం ఎంత క్లాత్ అయితే కట్ చేసుకుంటామో అంతే క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ఫస్ట్ ఇటువైపు కుట్టాలండి. తర్వాత అలా ఫోల్డ్ చేసి తిప్పి కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా అనమాట ఇలా ఫోల్డ్ చేసి తిప్పి కుట్టేస్తే మనకు పీసులు పోకుండా నీట్గా ఉంటుంది. సేమ్ క్లాత్ పెట్టినందుకు మనకు డిజైను ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మొగ్గలని నీట్గా డబ్బా షేప్లో వచ్చే విధంగా ఫోల్డ్ చేసినప్పుడు పీసులు పోకుండా నీట్గా చాలా చక్కగా వస్తుందండి డిజైన్ అయితే. అలా ఈ విధంగా కుట్టి మొత్తం పూర్తి చేయాలి. తర్వాత వచ్చేసి నేను మొత్తం ఎలా అయిందనేది కూడా చూపిస్తాను చూడండి, ఎట్లా ఫోల్డ్ చేయడం డబ్బా అనేది. కానీ ఇక్కడైతే నేను డబ్బా షేప్లో ఫోల్డ్ చేసి పూసలు కుట్టే క్లిప్ ఒకటి మిస్ అయిందండి. అందుకనేసి నేను డైరెక్ట్గా జాకెటే చూపించేస్తున్నాను. ఇది ఎలా ఫోల్డ్ చేశాను అనేది కూడా చూపిస్తాను చూడండి. నేను ఒకసారి ఈ డబ్బా షేప్ ఒక దాన్ని పట్టుకొని చూపిస్తాను నేను. ఇక్కడైతే ఇలా వచ్చిన మొగ్గ కదండి, దీన్ని ఇట్లా ప్రెస్ చేశానమాట. ఇలా ఉండేదాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే అలా డబ్బా షేప్లో అయితే వచ్చేస్తుంది. మధ్యలో పూసలు కుట్టాను. కింద అయితే ఫ్లవర్ చాలా మందికి వచ్చి ఉంటుంది అని నేను చూపించలేదు. ఎంతమందికి వచ్చనేది కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి వచ్చిన వాళ్ళైతే. నా జాకెట్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. బెలూన్ హ్యాండ్ లింక్ కూడా కింద ఇచ్చేస్తాను, ఒకసారి చూస్తాను.